హరే కృష్ణ. ఇక్కడ నిలబడ్డా నేను ఈ చెట్టు కింద నిలబడ్డా. ఎంత పెద్ద చెట్టు చూడండి. అది ఇంత పెద్ద చెట్టు, చాలా పెద్ద ఉంది కదా. ఏం చెట్టు ఇది? నేను పెట్టినా, చిన్న పెట్టినా, ఇంతనే పెట్టుండే. ఇంత పెద్దగా చూడండి, అలా పెద్ద. ఇన్ఫాక్ట్ ఇక్కడ కొంచెం కొట్టేసింది చూడండి. కొట్టేస్తే కూడా ఇంకా పెరిగింది. ఏంటంటే మంచిగా పెరగాలని. ఏం చెట్టు ఇది? ఇది బెర్రీస్ అండి. తురుతురు పండ్లు అంటాం మన దగ్గర. చూడండి, నల్లగా అయితే ఇంకా ఇది కొంచెం నల్లగా కాలేదు కానీ పర్లేదు. ఇగో ఇక్కడ ఉన్నదా ఏది? ఇగో ఇక్కడ నల్లగా అయింది చూడండి. ఇది చూడండి, ఇది కొంచెం నల్లగా అయింది, కొంచెం నల్లగా అయింది చూడండి. హరిబోల్. ఇది ఇట్లా హరే కృష్ణ ఇలా తీసి ఏదైనా తినేకడ ముందు కూడా భగవంతుని కనిపించాలి. హరే కృష్ణ నాయన అనుకొని ప్రసాదంలాగా. ఎంత తీయ ఉన్నది చూడండి, ఎర్రగా. ఎందుకు చూపెడుతున్నాం మీకంటే ఈ పండు ఈ చెట్టు మీద 2 రోజులకు ఒకసారి 300-400 కాస్తాయి. ఇట్లాంటి 300-400 లెక్కలేవుడు కాస్తాయి. కానీ 300-400 నా ఇంటికి వస్తాయా? రావు. పిట్టలు తింటాయి. 50-60 వస్తాయి నా ఇంటికి. మిగతా పిట్టలు తింటే బాధపడాలా? బాధ కొంచెం అనిపిస్తుంది. కానీ మనం ఆలోచించవలసింది ఏంటంటే మనం ప్రకృతిలో ఒక భాగం. ఈ ప్రకృతి మొత్తం కూడా ఆనందంగా ఉంటుంది. మనం చెట్టు పెడితే మొత్తం ప్రకృతి ఆనందంగా ఉంటుంది. ఏం లేకపోయినా తెలవకుండా నాకు తెలిసి 100 పిట్టలు తిని ఉంటాయి దీని మీద. నువ్వు 100-200 తెలియదు, లెక్కలేదు. అవన్నీ నా ఆశీర్వదిస్తే ఆశీర్వదిగా. ఇవాళ రేపు చెట్లు పెడతారు, పండ్లు లేని చెట్లు, పూలు లేని చెట్లు, చూడ్డానికి మంచిగా ఉంటాయి. ఏం లాభం చెప్పండి? ప్రకృతికి ఏమానందం ఉంటుంది చెప్పండి? ఇలాంటివి పెట్టింది అనుకోండి, మనం తింటాం, ప్రకృతి తింటుంది, పిట్టలు తింటాయి, ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ విషయం మనం పెంచుకోవాలండి. ఈ అన్నీ నాకే కావాలి, ఇది ఒక అనర్థం. ఇది నా కోసమే. చెట్టు పెట్టండి, ప్రకృతి కూడా ఆనందపడుతుంది, మీరు కూడా ఆనందపడతారు, మీకు కూడా ఒక ఆనందం వస్తుంది. ఇట్లా చెట్టు పెరిగినప్పుడు ఒక పండు ఉంటే 4గురికి ఇస్తారు. ఎవరైనా తీసుకొచ్చి ఇది తినండి, మా ఇంటి దగ్గర పండు పెండింది, ఎంత ఆనందంగా ఉంటుంది. మనం ఇచ్చే ఆస్తి మన సంతానానికి, మన మన వాళ్ళకి ఏంటి? ఇలాంటి చెట్లు. మా తాత పెట్టిండు, ఇట్లాంటి పండ్లు వస్తున్నాయి, నేను తిన్నానకు ఆనందం ఉంటుంది. ఉండదా? మీరు కూడా అట్లాంటి ఆనందం పెంచుకోండి. ఊరికే ఈ ఆస్తులలో ఇది అది పెట్టుకొని అదొకటే కాదు, దీంట్లో కూడా ఆనందం ఉంది. ఇలాంటి చెట్టు పెట్టండి, పండు తీసుకోండి, భగవంతుని దగ్గరికి వెళ్ళండి, కృష్ణుడి దగ్గర ముందు పెట్టండి, హరే కృష్ణ మంత్రం చదవండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. హే కృష్ణ, నువ్వే చెప్పావు భగవద్గీతలో, ఈ పండ్ల లోపట ఏదైతే పదార్థం ఉన్నదో అది నేనే అని చెప్పావు, చంద్రుడి రూపంలో ఇస్తానని చెప్పావు, ఈ పండ్లు నాకు ఇచ్చావు నాయన, ఇప్పుడు నీకు అర్పిస్తున్నాను, ఇప్పుడు నేను తింటున్నాను. ప్రసాదం అయిపోయింది భగవంతునికి అర్పించగానే. ఇలాంటి చెట్టు పెట్టండి, పెట్టి దీని నుంచి వచ్చేది ప్రకృతికి ఇవ్వండి, మీరు అనుభవించండి, ఆనందపడండి, చాలా సంతోషంగా భగవంతుని దగ్గరగా. హరే కృష్ణ.